యాత్రకు బయలుదేరతారు గోపికల కన్నీరు. యశోదమ్మ హృదయ వేదన కూడా ప్రయాణానికి అడ్డు కావు. ఎందుకంటే ఇది ధర్మస్థాపనకు జరిగిన నడక. నంద బాబా ఆశీస్సులతో 2 బ్రాహ్మణ బాలురు రూరి ద్వారాన్ని దాటి మథుర వైపు అడుగులు వేస్తారు. మధురలో ప్రజలు ఈ ఇద్దరిని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వారి సౌందర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసి అంతా పురపడ్డారు. వీరు ఎవరు? గ్రామం నుంచి వచ్చిన అలా కనిపించట్లేదు. ఇది దేవకి వసుదేవుల బిడ్డలేనా? కంసుడు రంగస్థలంపై పెద్ద సభ ఏర్పాటు చేస్తాడు. ఇతడు ఎంతో భయంకరమైన అర్జుననే ఏనుగుని ముందు పోగొట్టేందుకు పంపిస్తాడు. కానీ కృష్ణుడు ఒక్కసారి చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళి అర్జునను పడగొట్టి సంహరిస్తాడు. తర్వాత చంద్రకాంతు లాంటి యౌవనంతో రంగ ప్రవేశం చేసిన కృష్ణుడు మల్ల యుద్ధంలో చాణురా ముష్టికులను పరాజయం చేస్తాడు. కోపంతో మండిపోయిన కంసుడు తన సింహాసనం నుంచి ఎగవాకి వారిని సంహరించమని ఆదేశిస్తాడు. కానీ కృష్ణుడు ధైర్యంగా బలివేదికపైకి వెళ్ళి సింహాసనం ఎక్కి కంసుని ఒంటిపై దూకి అతని వదనం మీద పాదం పెట్టి అతన్ని సంహరిస్తాడు. ఎంతో కాలం తర్వాత తమ బిడ్డలను ఆలింగనం చేసుకున్న భావోద్వేగపు క్షణం మౌనానందాన్ని పంచుతుంది. కేవలం రాక్షస సంహారం కాదు, ఇది దుర్మార్గంపై ధర్మ విజయం. ఇది పరమశక్తి సంచారించిన క్షణం, ఇది కృష్ణుని